హలో డియర్ ఇన్వెస్టర్, వెల్కమ్ బ్యాక్ టు త్రినాథ్ రియల్ ఎస్టేట్. ఇప్పుడు హోల్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లోనే మెయిన్ హాట్స్పాట్ వచ్చేసి సౌత్ హైదరాబాద్. అందులోనూ ఎస్పెషల్లీ ఎక్కడ చూసినా ఫ్యూచర్ సిటీ. సో ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి రీసెంట్గా FCDAని కూడా స్టార్ట్ చేశారు. సో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో 7 మండలాలు 56 గ్రామాలను చేర్చడం జరిగింది. సో ఇందులో మనం ప్రెజెంట్ ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో ఉన్న అన్ని గ్రామాల్లో అసలు ల్యాండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు సిచ్యువేషన్స్ ఏంటి అని మనం ఈ సిరీస్లో చూద్దాం. సో ప్రెజెంట్ మనం అయితే కర్తాల్ మండలంలో ఉన్నాం. సో కర్తాల్ టౌన్ దగ్గర ఉన్నాము. అసలు ఈ కర్తాల్ మండలంలో ఉన్న విలేజెస్లో ల్యాండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో కవర్ చేద్దాం. అండ్ ఈ ఫ్యూచర్ సిటీ రిలేటెడ్గా మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఊరు పేరు ఏంటి చెప్పండి? ఊరు కర్తాల. ఇంతకుముందు కర్తాల గ్రామం ఉండే. ఓకే. ఇప్పుడు మండలం వల్ల కలిసి రంగారెడ్డి జిల్లాలో కలిసి మండలం చేసినారు అనమాట. ఓకే. 20 సంవత్సరాల క్రితం అసలు ఇక్కడ భూమి ధరలు ఎలా ఉన్నాయి? ఇక్కడ అప్పుడు 15,000 20,000 ఉండే అనమాట ఎకరా. ఇప్పుడు గజం వచ్చి ఇక్కడ ₹1,00,000 దాకా ఉందన్నమాట. ఒక గజం అంటే హైవేకి ఇక్కడ నుంచి పోంగ లోపల పోంగ 16,000 17,000. ఒకప్పుడు చుట్టుపక్కల ధరలు చాలా విపరీతంగా తక్కువ. ఒక 10 సంవత్సరాలు ఇప్పుడు ఎయిర్పోర్ట్ అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది కదా, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే అవుటర్ రింగ్ రోడ్డు ఎయిర్పోర్ట్ వచ్చిన నుంచి అప్పటి నుంచి వాల్యుయేషన్ ఇంతకు పెరిగి తర్వాత మండలమై రంగారెడ్డి జిల్లాలో పోయిన తర్వాత ఇక్కడ ప్యాప్ సిటీ అవి అన్నీ వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో ఇంకా విపరీతంగా రేట్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు నిన్న మొన్న ఇప్పుడు మనకి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని ఒకటి కొత్తగా పెట్టారు కదా. కొన్ని గ్రామాలు కర్తాల్లోని కొన్ని గ్రామాలు అందులో కలిపారు. కొన్ని రెవెన్యూలు అనమాట. మా కర్తాల్లో ఒక 7 కలిపారు అనమాట. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏరియా కాబట్టి, ఆయన జిల్లా కాబట్టి, ఫీచర్ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడున్న పాపులేషన్ కు చాలా విపరీతంగా రేట్లు పెట్టి ప్లాట్లు కూడా డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ఓకే. అంటే ఇప్పుడు గజం అసలు ఎలా ఉన్నాయి ఇక్కడ ధరలు? ఇప్పుడు గజం ఈ మూమెంట్ లో చూసుకుంటే ఇక్కడ 80,000 నుంచి ₹1,00,000 ఈ ఏరియాలో అనమాట. అవేకు లోపల పోతుంటే 20,000 15,000 వెంచర్లలో. తర్వాత భూముల రేటు చూస్తే 2 కోట్ల నుంచి 3-4 కోట్ల దాకా ఇది మన మెయిన్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ వరకు రేటు పెరుగుతుంది. ఇప్పటికైతే డెవలప్మెంట్ లో మన రంగారెడ్డి జిల్లాలో కర్తాల డెవలప్మెంట్. సరే, ఇప్పుడు FCD అనౌన్స్ చేశారు కదా, ఇప్పుడు ఒకవేళ అసలు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల్లో డెవలప్మెంట్ జరిగిద్ది అంటారు? ఒక 4-5 సంవత్సరాలలో డెవలప్మెంట్ ఆల్రెడీ ఇప్పుడు అయితేనే ఉంది డెవలప్మెంట్. అది ఎప్పుడు డిక్లేర్ చేసారో అప్పటి నుంచి ప్లాట్లు రేట్లు పెరుగుతున్నాయి. ఓకే, మంచి ఇన్ఫర్మేషన్. స్థానికంగా ఏ ఊరు ఇది? కర్తాల్ గ్రామ టౌనా ఏంటిది? కర్తాల్ మండలం. ఊరు ఎంత దూరం ఇక్కడ నుంచి? ఇటుకెళ్ళి హాఫ్ కిలోమీటర్. సరే, మీరు స్థానికంగా ఉన్నారు కదా, స్థానికంగా ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని ఒకటి కొత్తగా ఫామ్ చేశారు కదా. సో ఇప్పుడు ల్యాండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, అసలు భూమి ధరలు ఎలా ఉన్నాయి? భూమి ధరలు ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి ధరలు. అయినా స్టార్టింగ్ లా 1,50,000 ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం? 20 సంవత్సరాల కింద. 20 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు దగ్గర 5 కోట్ల దాకా ఉండదు ఎకరా భూమి. 5, 4, 3 దూరం ఉంటే మెయిన్ రోడ్ కు 5, 6 ఉన్నాయి. గజాల ధరలు ఎలా ఉన్నాయి? గజాల ధరలు లోపల గట్టే ఉంటాయి. 20, 25, 15 ఇట్లా. ఓకే. ప్రాంతం చెప్తారు ఇది? ఏకరాజ్గూడ విలేజ్ అంటారు. ఏకరాజ్గూడ విలేజ్ అంటే కరెక్ట్ గా ఇప్పుడు మనం హైవే శ్రీశైలం హైవే ఉంది కదా. అవును. ఎంత దూరం ఉన్నాం సార్ శ్రీశైలం హైవే నుంచి? మనమా ఒక 400 మీటర్స్ ఉండొచ్చు. 400 మీటర్స్. సో ఇదంతా కూడా ఏకరాజ్గూడ. అంటే ఇప్పుడు ఇక్కడైతే బోర్డు అలా ఏం లేదు కదా ఏకరాజ్గూడ. అది ముచ్చర్ల దాసర్లపల్లి అని ఉంటుంది. కాకపోతే ఇది ఏకరాజ్గూడనే. అంటే ఒకప్పుడు ఏకరాజ్గూడనా లేకపోతే? ఒకప్పుడు మన తాతలప్పుడు ఉండేనంట ఊరు, విలేజ్. అటు సైడ్ విలేజ్ ఉండే. ఓకే. వెహికల్స్ వెళ్ళే సైడ్. ఓకే. గుడి కూడా ఉంది, ఒకటి హనుమన్ల గుడి కూడా ఉంటుంది. ఓకే. కాలక్రమేణా అందరూ ఊర్లకి వెళ్ళిపోయారు. ఓకే. ఇదైతే ఏకరాజ్గూడనే పిలుస్తారు. సో మీరు స్థానికంగా పుట్టి పెరిగింది ఇక్కడేనా? ప్రాపర్ ఇక్కడే. సో ప్రాపర్ ఇక్కడ ముచ్చర్లు. సో ఒక 20 సంవత్సరాల క్రితం అసలు భూమి ధరలు ఎలా ఉన్నాయండి అసలు ఎకరాలు? 20 ఇయర్స్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ 1000లోనే ఉండే. ఎకరా అంటే 20,000 30,000 అట్లా ఉంటాయి ఎకరా 20 ఇయర్స్ బ్యాక్. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్ 2007 అవుటర్ రింగ్ రోడ్ ఇవన్నీ వచ్చినాయి కదా, అప్పుడు ఎంతవరకు పెరిగినాయి సార్ రేట్లు? 2007లో 2 lakhs వలికింది ఇక్కడ. 2007లో 2007 ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయినప్పుడు. ఓకే. తర్వాత రేట్లు ఇప్పుడు ఈ ఏరియాలో 2 కోట్ల దగ్గర పోతుంది. ఈ ఏరియాలో 2 కోట్లు పోతుంది పర్ ఏకర్. ఇప్పుడు గజాలలో ఎలా ఉంది సార్?
గజాలు వచ్చేసి 20-25 నడుస్తుంది ఇక్కడ. 20-25,000 అంటే హైవే ఫేసింగ్. హైవే కొంచెం లోపలికి వెళ్తే 7,000, 8. ఓకే, అంటే 10 మ్యాక్సిమం 10,000 పెట్టుకోవాలి. 10,000లో మీకు దొరుకుతుంది. సో ఇప్పుడు రీసెంట్ అనౌన్స్మెంట్స్ విన్నారు కదా, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి కొన్ని గ్రామాలు కడతాల మండలంలో అనౌన్స్ చేశారు. సో ఈ ఏకరాజు కూడా కడతాల మండలంలో ఉంది. అవును, ఓకేనా? సో ఈ అనౌన్స్ చేయక ముందు, అనౌన్స్ చేసిన తర్వాత ఏమైనా చేంజెస్ ఉన్నాయా? మామూలుగా అయితే రేట్లు ఏం పెరగలేదు. ఓకే, కాకపోతే ఫ్యూచర్ సిటీ వర్క్ స్టార్ట్ అయితే ఇట్లా చెప్పలేము మేబీ. ఓకే, సో అంటే ఇప్పుడు ఇన్ జనరల్గా ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అంటున్నారు కదా, సో ఇదంతా ఒక సపరేట్ బాడీ ఫామ్ చేశారు. అంటే ఫ్యూచర్లో బాగా పెరిగే అవకాశాలు ఏమన్నా, అసలు ఎంతవరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి, అసలు ఎలా డెవలప్మెంట్ అవుతుంది? మీరు లోకల్గా ఉంటున్నారు కదా, సో మీరు చాలా డెవలప్మెంట్స్ చూశారు, అసలు ఎంతవరకు డెవలప్మెంట్ అవుతుంది అని అనుకుంటున్నారు మీరు? ఇప్పటికైతే ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేసి ఇంచుమించు 5 months అవుతుంది అనుకుంటా. ఓకే, ఇప్పటికి రేట్లు ఏం పెరగలేదు. ఓకే, వర్క్ ఇట్లా ఏమైనా స్టార్ట్ అయితే పెరగచ్చు, అవకాశం ఉంటుంది. స్టార్ట్ కాలేదు, ఓన్లీ శంకుస్థాపన చేయడం జరిగింది. ఓకే, ఇంకా అంతే, ఇప్పటికైతే అంతే ఉంది. ఓకే, రోడ్ కూడా సర్వే చేస్తున్నంట, కన్ఫర్మ్ చేయలేదు ఎక్కడి నుంచి అనేది. ఇంకా ఏ రోడ్డు? ఫ్యూచర్ సిటీకి. ఓకే, ఫ్యూచర్ సిటీ 300 feet అంట, 300 feet రోడ్ శాంక్షన్ అయ్యింది. కానీ ఎక్కడి నుంచి అనేది అనౌన్స్మెంట్ అయిపోతే రేట్లు పెరుగుతాయి, ఖచ్చితంగా పెరుగుతాయి. 100% పెరుగుతుంది. సో మీ ఇంతకుముందు మన బంజారా హిల్స్, కోకాపేట ఎట్లా ఉండే ఆ టైప్ లో అవుతుంది, కానీ టైం పడుతుంది. ఓకే, అంటే సుమారు ఎన్ని సంవత్సరాలు పట్టింది అనుకుంటున్నారు? అంటే వర్క్ స్టార్ట్ అయితే 5-10 years లో అయిపోతుంది. 5-10 years లో పక్కా మంచి 100% అవుతుంది. మంచి రిటర్న్స్ అయితే, మంచి రేట్ వస్తుంది. అంటే ఒక సామాన్య ఇన్వెస్టర్, ఒక కామన్ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేయడానికి మంచి ప్లేస్ ఇది అవుతుందా అవదా ఫ్యూచర్లో? 100% అవుతుంది. 100% ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి మంచిది ఇది. ఓకే, సో తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే, తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఫ్యూచర్లో పెరిగిపోతుంది, కానీ తగ్గదు. ఓకే, 100% పెరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం ఇప్పుడు గజాలు ఉన్నాయి చూసారా, అప్పుడు ఎలా ఉండే అసలు గజాల ధరలు? అప్పుడు 100లలో ఉండొచ్చు, ఇంకా గజం 100లలోనే ఉండదు. 2007 నుంచే మా దగ్గర రేట్లు పెరిగినాయి. 2007 శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కొన్ని విలేజెస్ పోయినాయి అందులో. ఓకే, ఇల్లు ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది కదా, అవును, ఆ ఎయిర్పోర్ట్ లో సరౌండింగ్ లోపల ఒక 3-4 విలేజ్లు పోయినాయి. వాళ్ళు ఇక్కడ వచ్చి కొనుక్కున్నట్టు 2 లక్షలకి ఎకరాల లెక్కన కొన్నారు. మా దగ్గర అప్పుడు 60,000-70,000 ఉండే. వాళ్ళు రావడం వల్ల 2 lakhs పోయింది. పోయి కూడా ఇప్పుడు 1.5-2 కోట్లు వాళ్ళకి. మామూలు ఈ మెయిన్ రోడ్ నుంచి నీకు 1/2 kilometer పోయినా కానీ, కిలోమీటర్ పోయినా కానీ 1 కోటి పైనే ఉంటుంది. 2 kilometer పోయినా 1 కోటి పైన ఉంటుంది. హైవే ఫేసింగ్ ఎలా ఉంటుంది అన్న? 2 పైనే ఉంటుంది, 2 కోట్ల 2 crores పైన ఉంటుంది. సార్ ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తారా ఎక్కడ ఉన్నాం మనం? కరకలపాడు విలేజ్, గ్రామ పంచాయతీ. ఓకే, చిట్శీలం హైవే. ఓకే, కడతాల్ మండల్. ఓకే సార్, ఇప్పుడు మనకి ఒక 20 సంవత్సరాల క్రితం, అంటే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు మనకి ఎయిర్పోర్ట్ రాకముందు అసలు ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ ధరలు? అప్పుడు ఎయిర్పోర్ట్ అవుటర్ రాకముందుకేమో తక్కువ ధర ఉండే, 15 లక్షలు ఇట్లా 17 ఉండే. అంటే లోపలికి హైవే దగ్గర కిలోమీటర్, హైవే నుంచి కిలోమీటర్ లోపలికి. ఓకే, హైవేకి వచ్చేసి అప్పుడు 70-60 లక్షలు ఉండే. ఓకే, అయితే ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు రాంగ కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు ఏం చేశారు అప్పుడు అంటే, ఎక్కడ ఉన్న వాళ్ళు అప్పుడు ఎక్కడ 60 లక్షలు పెట్టుకున్న వాళ్ళు ఎక్కడ 4 కోట్లకు అమ్ముకుంటున్నారు. ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు ప్రెసెంట్ రేటు ఎక్కడ 4 కోట్లు హైవే ఫేసింగ్. ఆ రోజు లోపలికైతే ఆ రోజు ఆడ 18 లక్షలు పెట్టిన వాళ్ళు ఇలా 80 లక్షలకు అమ్ముకుంటున్నారు. ఓకే, అంటే ఒక 20 సంవత్సరాలకు అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ అయిపోయింది అనమాట. ఇంకా రాబోయే రోజులలో ఇప్పుడు 4th సీట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం పెరిగే అవకాశాలు ఉంటాయి, డెవలప్మెంట్ కూడా చాలా అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు 4th సీట్ అనేది ఒక 7 మండలాలు తీసుకున్నారు కదా. కర్తాలు వచ్చేసి మైసిగండి, గోవిందపల్లి, తర్వాత కరకలపాడు, ఎక్కపల్లి, చరకొండ, ముదేను, మర్రిపల్లి, ఎక్కపల్లి, ఈ ఆనమస్పల్లి, ముచ్చాలరావు ఇవన్నీ తీసుకున్నారు 4th సీట్ కిందలో. ఓకే, ఒక కామన్ ఇన్వెస్టర్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఇది రైట్ టైమేనా? రైట్ టైం. ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు 4th సీట్ అయింది కాబట్టి పెట్టుకుంటే వాళ్ళకి డెవలప్ అనేది ముందు పిచ్చారో వాళ్ళు బాగుపడే లక్షణాలు చాలా ఉంటాయి. కరెక్ట్గా ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తారు ఎక్కడ ఉన్నాం మనం? కరకలపాడు గ్రామం, కర్తాల్ మండలం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ నెంబర్ 509358. ఓకే, ఇప్పుడు మనం హైవే కరకలపాడు అంటే ఇప్పుడు హైవేకి ఉంటుంది ఇదంతా? హైవే దూరం వచ్చిందండి ఇక్కడ నుంచి? హైవే ఒక 1/2 kilometer కూడా లేదు, ఒక 2 పర్ లాంగ్ అనుకో. ఓకే, సో మీరు స్థానికంగా ఉన్నారు కదా? స్థానికంగా. సో ఒక 20 సంవత్సరాలు అంటే ఒక 15-20 సంవత్సరాల క్రితం అసలు భూమి ధరలు ఎలా ఉన్నాయండి ఇక్కడ? 14-13 years బ్యాక్ ఇక్కడ భూమి అనేది వాల్యూ లేదండి. ఎంత ఉండేదండి ప్రైస్? ఎక్కర్ వచ్చి
2 lakhs నుంచి 3 lakhs వరకు ఉండే, అంటే ఒక 1.5 lakh కూడా ఉండేది. ఓకే. రీసెంట్ గా మరి ఒక కేసీఆర్ ప్రభుత్వంలో ఒక 10 years అండి విపరీతంగా పెరిగిపోయినాయి ఈ భూముల రేట్లు. విత్ ఇన్ 10 years 10 years లో విపరీతంగా పెరిగిపోయినాయి భూములు. ఓకే. సగటు ఒక ఆర్థికంగా లేని వాళ్ళు ఇప్పుడు ఒక ప్లాట్ కొనాలన్నా ఇబ్బంది ఉందండి. ఇప్పుడు అదే 15 సంవత్సరాల క్రితం మీరు చెప్పారు కదా, అప్పుడు గజం ధరలు ఎలా ఉండే ఇక్కడ? గజమా అండి, ఇప్పుడు రీసెంట్ గా 10 years బ్యాక్ గజము 3,000 నుంచి 2,000 ఉండేయండి గజము. 10 years బ్యాక్ 2,000. ఇప్పుడు ఎలా ఉంది? 16,000 అండి గజము. 16 కాదు, రోడ్డు పైన 20,000 ఉంది గజం. 20,000 లోపలికి వస్తే ఒక 8, 9, 10 అంతుందండి. మరీ లోపలికి వెళ్ళామనుకో ఒక 6, 7 గజం. ఇప్పుడు ప్రెసెంట్ అసలు పర్ ఏకర్ ఎలా ఉన్నాయండి కాస్ట్? అంటే ఇప్పుడు ఈ రోడ్డు పైన లోపల రోడ్డు పైన కానీ లోపల కానీ 4 crores అండి. హైవే ఫేసింగ్ 4 కోట్లు పోతుంది ఇక్కడ. లోపల వచ్చి ఇప్పుడు కొంచెం ఇక్కడ మన విలేజ్ నుంచి 1 కిలోమీటర్ లోపల 2 కోట్ల నుంచి 3 కోట్లు పోతుందండి. మరి కొంచెం దూరంలో మినిమం ఒక 1.5 కోటి పోతుందండి. మరి కొంచెం లోపలికి పోతే ఒక 70 లక్షల నుంచి 80 లక్షలు కోటి పోతుంది. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి రీసెంట్ గా అనౌన్స్ చేశారు. మీ ఇప్పుడు కొన్ని గ్రామాలు కలిపారనమాట, అందులో ఈ గ్రామం కూడా ఉంది. సో ఈ గ్రామం అంతకు ముందు ఎలా ఉన్నాయి ప్రైజెస్? అంటే FCDAలో అనౌన్స్ చేయకముందు ఎలా ఉన్నాయి, అనౌన్స్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయి, అన్న చేంజెస్ వచ్చినాయా? చేంజెస్ ఏం కాలేదండి. ఓకే. చేంజెస్ ఇప్పుడు 4 సిటీ అన్నారు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు. మరి 4 సిటీ అనగా మరి ఏం డెవలప్మెంట్ అయితే అనేది ఇంతవరకు ఈ ప్రస్తావన అయితే తీయలేదు. నాకు తెలిసిన వరకు డెవలప్మెంట్ అనేది ఇంకేం కాలేదు. ఇక మరి డెవలప్మెంట్ అంటే ఒక 10 years to 5 years బ్యాకే ఉంది డెవలప్మెంట్. మరి ఈ ప్రభుత్వం ఏర్పడంగా అయితే ఇంతవరకు డెవలప్మెంట్ లేదు. అంటే ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేశారు కదా, ఈ 4th సిటీ, అది ఎన్ని సంవత్సరాల్లో అవ్వచ్చు? అంటే మీ క్యాలిక్యులేషన్ ప్రకారం అసలు ఎన్ని సంవత్సరాలు అవ్వచ్చు? ఒకవేళ అయితే ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది ఈ ఏరియాలో? డెవలప్మెంట్ బాగా అవుతుంది అండి. ఇప్పుడు ఫార్మా సిటీ ఉంది పక్కనే. ఫార్మా సిటీ బాగానే ఇప్పుడు ఇక్కడ చాలా తీసుకున్నానండి. ఇక్కడ ఒక విలేజ్ 2 విలేజ్ ఎక్కువైపోయి ముదివేను, రీసెంట్ గా మర్రిపల్లి, ఈ మరిపల్లి వరకు మొత్తం సర్వే జరుగుతుంది. ఇది జరిగినాక మరి ప్రభుత్వం ఎంత చర్యలు తీసుకొని బాగా చేస్తే మాకు బాగానే అనిపిస్తుంది. మరి ఇక డెవలప్మెంట్ అయితే ఇప్పటికైతే కాలేదు. మరి ఫ్యూచర్ లో 4 సిటీ అవుతుంది కాబట్టి అవుతుందేమని ఆలోచిస్తున్నాం. సో ఒక సగటు ఇన్వెస్టర్ అంటే ఒక నార్మల్ కామన్ మ్యాన్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇప్పుడు రైట్ టైమా కాదా? ఇప్పుడు రైట్ టైమే అండి. రైట్ టైమే, ఏదైనా ఇన్వెస్ట్ చేసుకుని కూడా రైట్ టైమే. ఇప్పుడు చదువుకునే చాలా ఉందండి. ఇప్పుడు 4 సిటీ అయినాక ఈ 7 మండలాలు కలిపారు కదా, 7 మండలాల్లో జీపీలు గ్రామ పంచాయతీలు యువక చాలా ఉండ్రి కడతాల మండలంలో. ఏమన్నా 4 సిటీ అయింది కదా, జాబులు దొరుకుతాయేమని ఆలోచన అంతే. కరెక్ట్ గా మనం ప్రాంతం చెప్తారు, ఇది చెరికొండ విలేజ్. ఇప్పుడు చెరికొండ పట్టి కలవకుర్తి, చెరికొండ పట్టి చెరికొండ అంటారు, ఇదేం కలవకుర్తి అంటారు. పట్టి పడకల్లి, ఇది పట్టి పడకల్లి, ఇది పట్టి కాలకుర్తి. ఒక 20 సంవత్సరాల క్రితం అసలు ఎలా ఉన్నాయండి ఇక్కడ భూమి ధరలు? 20 సంవత్సరాల కింద ఏమున్నాయి, అప్పుడు 10-12 వేలు పెడితే తరి వచ్చేది, 7-8 వేలు పెడితే కుషికి వచ్చేది. మా తెలివి వచ్చినాక అప్పుడు మా తెలివి వచ్చినాక ఇప్పుడు మా పెళ్ళిళ్ళు అయిన దాకా ఓ 30,000 తరి అయింది, 15,000 కుషికి అయింది. ఆ తర్వాత రాంగ ఈ 10 సంవత్సరాల సంది ఎక్కువ అయినాయి భూములు. ఈ 12 సీట్ పడ్డదా, అక్కడ అమ్ముకున్న వాళ్ళు వచ్చి ఇక్కడ ఉరిగిన పడరా, రేట్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇంకా రేట్లు ఎక్కువైనాయి. ఇప్పుడు కూడా రేట్లు ఎంత ఉన్నాయి రేట్లు? ఇప్పుడు రోడ్డు కావాలంటే 70,000, 80,000, 60,000, 70,000 తక్కువ లేదు. జాగా ఇవి జాగాలు కావాలి, ఇల్లు జాగా 1,00,000 కావాలి. పొలాలు 60-70 వేలు కావాలి, 70 లక్షలు కావాలి ఎకరా. ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ అని ఒకటి అనౌన్స్ చేశారు కదా రీసెంట్ గా, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని. ఇప్పుడు అందులోకి మీ గ్రామం కూడా అందులో కొన్ని మా గ్రామం ఇది తన మీద అది ఉంది. అదే కొన్ని మండలాలు కొన్ని గ్రామాలు కలిపారు. సో ఇందులో కూడా చెరికొండ పట్టి కలవకుర్తి పట్టి పడకలు అని చెప్పి అందులోకి వెళ్ళినాయి. సో అది వెళ్ళిన తర్వాత అంతకు ముందు ఎలా ఉన్నాయి రేట్లు, ఇప్పుడు ఎలా ఉన్నాయి రేట్లు? అంత మునుపు కూడా అది పడ్డాకనే ఆ భూమి ఎప్పుడైతే అక్కడ పర్మనెంట్ సిటీ కుల భూములు అప్పుడు కొన్నారో గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ కొన్నప్పుడే అక్కడ అమ్ముకున్న వాళ్ళు అంతా వచ్చి ఇక్కడ పడతారు కదా. మా ఊరి వినవాడు వరకల్లా రేట్లు అమ్ముతాడునే ఇంత తీస్తా అంత దాడికెళ్ళి డెవలప్ రేట్ ఎక్కువ అయిపోయింది. అక్కడికి వెళ్ళి ఊరి వచ్చి ఊరి విన పడితే రేట్ ఎక్కువ కదా, అట్లా రేట్ ఎక్కువ అయిపోయినాయి. సో ఇప్పుడు ఈ 10 ఇప్పుడు ఎయిర్పోర్ట్, అవుటర్ రింగ్ రోడ్ ఇవన్నీ వచ్చినాయి కదా,
కదా. అంతకుముందు ఎలా ఉండే అది వచ్చిన తర్వాత ఆ ఎయిర్పోర్ట్ వచ్చినాక కూడా కొద్ది అక్కడ ఎయిర్పోర్ట్ జాగాలు అమ్ముకున్న వాళ్ళు వచ్చి ఇక్కడ ఊర్లో పోటీ పడకం వల్ల అప్పుడు కూడా కొంచెం డెవలప్ అయింది. ఆడికెళ్ళి తర్వాత ఇది పడ్డది, దీనికెళ్ళి ఇది డెవలప్ అయింది. ఇంకా రేట్లు ఎక్కువ అప్పుడు రేట్లు ఎక్కువ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇబ్రహీంపట్నం ఎంత దూరం వచ్చింది? ఇబ్రహీంపట్నం ఉండొచ్చు 40-30 కిలోమీటర్ ఉంటుంది. కడతాలు ఎంత దూరం వచ్చింది ఇక్కడ నుంచి? ఉంటుంది 20 కిలోమీటర్ ఉంటుంది. అంటే ఈ రెండింటికి మధ్యలో ఉంది మీది కడతాలు ఇటు, పన్వర్ సీట్ ఇటు. పన్వర్ సీట్కి మాకు 3 కిలోమీటర్ దగ్గరనే, 4 కిలోమీటర్ అంతే, 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ అంతే. ఓకే, పన్వర్ సీట్ మాకు ఇన్నే కదా. అయితే మీకు రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ? ఉన్నాయి, కానీ ఇక దాన్ని ఏం చేస్తారేమో అవకాశాలు అయితే ఉన్నాయి మాకు పెరిగేటి. చెప్తారా ఊరి పేరు? గ్రామం చెరకొండ. చెరుకొండ పట్టి పడకలు, చెరుకొండ పట్టి కలవకుర్తి అని 2 ఉన్నాయి కదా. రెండు ఒకటేనా వేరే వేరే? 2 ఒకటే. కవాజి కూడా చెరకొండ 2 అంటారు. 2. ఓకే. ఒక 20 సంవత్సరాల క్రితం అసలు భూమి ధరలు ఎలా ఉన్నాయి? 20 సంవత్సరాల కింద భూముల రేటు ఒక 40,000, 50,000, 20,000 అట్లుండే ఎకరా. ఈ పర్మసిటీ పడ్డాక అది ఒక 60 లక్షలు, 70 లక్షలు, 80 లక్షల దాకా అయింది ఇప్పుడు. ఓకే. గజాల్లో ఎలా ఉండండి రేట్లు అప్పట్లో? గజాలు అంటే మాది ఎక్కువ అర్రల లెక్కన ఉంటుంది అన్నట్టు. ఓకే. అంటే ఎటు 10 ఫీట్లు. ఓకే. ఎటు 10 ఫీట్లు అంటే అప్పుడు ఒక ఈ 20 అది 30 రూపాయల కర్ర, 40 రూపాయల కర్ర అట్లుండేది. ఓకే. ఇప్పుడు ఒక 1,00,000 రూపాయల కర్ర అయింది ఈ పర్మసిటీ అయినాక. సో ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్ ఇవన్నీ వచ్చినాయి కదా, వచ్చినాకనే ఇది అయింది అన్నట్టు. వచ్చినాకనే బాగా పెరిగింది. మనం ఉన్న లొకేషన్, ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తారా? ఇది ముదివెన్. ముద్విన్ మనకి కడతాలు ఎంత దూరం వచ్చిందండి ఇక్కడ నుంచి? కడతాలు ఇక్కడ నుంచి 12 కిలోమీటర్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇబ్రహీంపట్నం 45 ఉంటుంది. ఆచారం 30 ఉండొచ్చు. 30 కిలోమీటర్స్. ఓకే. అంటే ఇప్పుడు మీరు స్థానికంగా ఉన్నారు కదా, సో ఒక 20 సంవత్సరాల క్రితం అసలు ఇక్కడ భూమి ధరలు ఎలా ఉన్నాయండి? 20 సంవత్సరాల క్రితం ఎకరా వచ్చేసి 20,000 ఉండే. 20,000. ఇప్పుడు వచ్చేసి ఎకరా వచ్చేసి 1,10, 1,20 నడుస్తుంది ఈ గ్రామంలో. అంటే లోపలికైతే లోపలికైనా 80, 60 అట్లా నడుస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు, నెక్స్ట్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ వచ్చినాయి కదా. అవును. సో అవి వచ్చిన తర్వాత ఎంతవరకు పెరిగింది? ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత పెరిగిన రేట్లన్నీ. ఓకే. అంతకుముందు లేదు, అంతకుముందు 60, 70 ఉండే. ఓకే. ఇప్పుడు రీసెంట్గా FCDA పరిధి అని చెప్పి ఒక 7 మండలాలు 56 గ్రామాలు చెప్పారు, అందరూ అనౌన్స్ చేశారు. మున్సిపాలిటీ కలుపుతారు. సో అందులో ఈ గ్రామం కూడా ఉందన్న. ఈ గ్రామం కూడా ఉంది. సో ఇప్పుడు ఇది అనౌన్స్మెంట్ చేసిన ముందు ఎలా ఉన్నాయి ప్రైజెస్, చేసిన తర్వాత ఎలా ఉన్నాయి? ముందేమో 70, 80 ఉండే. ఓకే. ఎకరం వచ్చేసి. ఓకే. అనౌన్స్మెంట్ చేసిన తర్వాత 1,20, 1,10 పోతుంది ఎకరా. అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఎకరా. సో అంటే ఇప్పుడు గజాల్లో ఎలా ఉన్నాయండి ప్రైస్లు? గజాలు అయితే 10,000 గజం ఉంది ఈడ. ఓకే. అంటే అప్పుడు ఒక 20 years బ్యాక్ ఎలా ఉండే గజం? గజం వచ్చేసి 2,000, 2,500, 600 కంచి ఉండే స్టార్టింగ్. ఓకే. నేను ఇక్కడ 2012 షాప్ పెట్టినప్పుడు 500, 600 గజం ఉన్నది అప్పట్లో. ఓకే. మరి ఇప్పుడు వచ్చేసి 10,000 గజం, 10, 11,000 నడుస్తుంది. ఓకే. ఇప్పుడు ఒక సామాన్య నార్మల్ ఇన్వెస్టర్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే రైట్ టైమా కాదు ఇది? రైట్ టైం. ఓకే. అంటే ఒక నార్మల్ ఇన్వెస్ట్ ఆయన చేసుకుంటాడు, కానీ ఇప్పుడు పెట్టడానికి అంత బడ్జెట్ కావాలి కదా. అంటే నార్మల్గా ఇప్పుడు వెంచర్స్లలో ఇప్పుడు గజాలలో పెట్టుకుంటారు కదా, సో అలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు రైట్ టైం ఇప్పుడు. ఓకే. ఇప్పుడు ఈ FCDA ఈ పరిధంతా లోపలికి వెళ్ళింది కదా, లోపలికి వచ్చింది కదా, FCDA పరిధిలోకి వచ్చింది కదా. సో ఒకవేళ మీరు అనుకుంటే ఎన్ని సంవత్సరాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బేసిక్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు డెవలప్ అయ్యింది? 5 years అంటున్నారు. ఓకే. 5 పేపర్కి అనౌన్స్మెంట్ ఇచ్చింది కదా. ఓకే. 5 years లోపల ఇది సిటీ చేస్తున్నాడు. సెకండ్ సిటీ ఏమన్నా గ్రీన్ సిటీ, గ్రీన్ సిటీ, 4th సిటీ, ఫ్యూచర్ సిటీ అన్ని కూడా ఇదే చెప్పారనమాట. సో విత్ ఇన్ 5 years మంచి డ్రాస్టిక్ చేంజ్ అయితే చూడొచ్చు అంటారు. చూడొచ్చు. ఏరియా ముద్విన్ మండలం అండి? మండలం కడతాల్. ఓకే. రంగారెడ్డి జిల్లా. ఓకే. ఒక 20 సంవత్సరాల క్రితం అసలు ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ భూమి ధరలు? 20 సంవత్సరాల కింద భూమి ధరలు 8,000 పర్ ఎకరా. 8,000 ఉన్నది, 4,000 ఉన్నది, 5,000 ఉన్నది, అంతకంటే ఎక్కువ లేవు. ఓకే. ఇప్పుడు ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్ ఇవన్నీ వచ్చినాయి కదా, అది వచ్చిన తర్వాత ఎంతవరకు పెరిగినాయండి? అది వచ్చిన తర్వాత 50 అయింది, 60 అయింది, 70 అయింది. ఇప్పుడు ఈడ ప్రెసెంట్ రోడ్డుకున్నది 1,00,00,000 వరకు వచ్చినాయి. మెయిన్ రోడ్ 1,00,00,000. లోపలికి 50, 60, 70.
రీసెంట్గా ఇప్పుడు FCDA పరిధి అని చెప్పి కొత్తగా చెప్పారు కదా, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని. సో ఈ గ్రామాన్ని కూడా అందులోకి చేర్చారు కదా. అవును. సో అది చేర్చక ముందు ఎలా ఉన్నాయి రేట్లు, చేర్చిన తర్వాత ఏమన్నా చేంజెస్ వచ్చినాయా? చేంజిన తర్వాత కొంచెం తేడా వచ్చింది అంతే. ఇప్పుడు నార్మల్గా ఒక కామన్ ఇన్వెస్టర్ అంటే ఒక సామాన్య వ్యక్తి కొనుక్కోవడానికి మంచి అవకాశం ఉందా లేదంటారు? ఇప్పుడు మంచిగా ఉంది. ఇప్పుడు కొనాలే, మంచి డెవలప్మెంట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు ఉన్నది. ఇంకా రాగా భూములు దొరకవు. ఓకే. ఇంకో 10 సంవత్సరాల వరకు నీకు డబ్బులు పెట్టుకొని కాళ్ళల్లో బస్తాలు తిరిగిన గుంట భూమి దొరకదు. ఇంకొక 10 సంవత్సరాల లోపల. మీరు దాదాపుగా ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి ఒక 30-40 సంవత్సరాల క్రితం ధరలు కూడా మీకు తెలిసి ఉండొచ్చు. తెలుసు. అప్పట్లో ఎలా ఉండేయండి? అప్పుడు ఫస్ట్ లా నేను ఉన్నప్పటి సంది 250. అంటే ఏ సంవత్సరంలో అండి? అది దాదాపు ఇప్పుడు నేను చెప్పే జోలి 40 ఏళ్ళు. 40 సంవత్సరాల క్రితం 250 ఎకరం. ఎకరం 250 40 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అదే ఎకరం కోట్లకి వెళ్ళిపోయింది. కోట్లకు వచ్చింది.